వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఈరోజు మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించి షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాం. ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ను మనం చిన్న చిన్న పార్ట్లుగా విభజించి, అంటే హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, వీటిని చిన్న చిన్న అంశాలుగా డివైడ్ చేసి మీకు డైలీ టెస్ట్లు పెట్టి మిమ్మల్ని మెరుగుపరచడం అయితే ఇందులో జరుగుతుంది. ఇది 9 నెలల వ్యాలిడిటీ. ఇప్పుడు కంటెంట్ ఒకసారి చూద్దాం. ఈ కంటెంట్లో చూడండి, థర్డ్ వీక్. ఈ థర్డ్ వీక్లో అన్ని మనము డైలీ టెస్ట్లు అయితే జరుపుకునేసాము. చూడండి, డైలీ టెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 3 రోజులైతే ఇక్కడ మనం పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక్కడ పెట్టున్నాం చూడండి అన్ని డైలీ టెస్ట్లు. ఈ డైలీ టెస్ట్లు అన్నీ పెట్టాము. ఈ పీడిఎఫ్ నోట్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ రివిజన్ చేయడం కోసం మీకు 2 రోజులు రివిజన్కి అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ నోట్స్లో అయితే ఇక్కడ మీరు వరుసగా రివిజన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ముఖ్యమైన అంశం ఈరోజు ఏంటంటే, ఇప్పుడు ఈ డైలీ టెస్ట్లన్నీ రాశారు, ఈ పీడిఎఫ్ నోట్స్ అన్నీ చదివేశారు. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇక్కడ 100 మార్కులకి కాదు, 150 మార్కులకి మీరు గ్రాండ్ టెస్ట్ అనేది రాస్తారు. ఇక్కడ ఉంటుంది గ్రాండ్ టెస్ట్, ఇది కూడా నెగటివ్ మెథడ్లోనే ఉంటుంది. 150 మార్కులకు పరీక్ష అనేది ఉంటుంది. దీన్ని కూడా అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ అంటే ఎక్కువ సార్లు, వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు రాసుకోవచ్చు. ఇలా చదువుతూ వస్తే ఎందుకు అసలు మార్కులు మీరు తెచ్చుకోలేరు, ఎందుకు జాబ్ అయితే సాధించలేరు ఒకసారి అనేది ఆలోచించండి. ఈ నెగిటివ్ క్యాలిక్యులేషన్లో ప్రతి బిట్టు ఆన్సర్ పక్కాగా తెలిసిందాన్ని ఫస్ట్ పెట్టేయాలి. తరువాత డౌట్గా ఉన్నదాన్ని 1కి 4 సార్లు ఆలోచించి టైం తీసుకొని పెట్టాలి. ఎందుకంటే నెగిటివ్ మెథడ్ ఉండడం వలన మనకు మార్కులు మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి బిట్ కూడా, ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ముఖ్యం. జాగ్రత్తగా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.